వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. ఇండియాకు ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్, కానీ బెంగళూరు ఇన్నోవేషన్ క్యాపిటల్గా గుర్తింపు తెచ్చుకుంది. గత 2 దశాబ్దాలుగా కర్ణాటక సాఫ్ట్వేర్, స్టార్టప్, బయోటెక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ హౌస్గా ఎదిగింది. దీంతో యూనికార్న్ ఫౌండర్స్, రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, ఏవియేషన్ టైకూన్స్కు నిలయంగా ఉంది. అందుకే ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 ధనవంతుల్లో కర్ణాటక నుంచి 8 మంది బిలియనీర్లు చోటు దక్కించుకున్నారు. వీరందరి సంపద తెలిస్తే షాక్ అవుతారు. ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారు, వీరందరి సంపద ఎన్ని కోట్లు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. కిరణ్ మంజుదార్ షా సంపద 31,777 కోట్లు. జాబితాలో ఉన్న ఏకైక మహిళ కిరణ్ మంజుదార్ షా. ఇండియాలో అతిపెద్ద బయోఫార్మా కంపెనీ అయిన బయోకాన్ను స్థాపించారు. ఆమె ఆర్కిటెక్ట్ సందీప్ కోస్లా రూపొందించిన 17,000 చదరపు అడుగుల ఇల్లు గ్లెన్ మోర్లో నివసిస్తున్నారు. కిరణ్ మంజుదార్ షా బయోటెక్నాలజీలో 4 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న మొదటి తరం వ్యవస్థాపకురాలు మరియు ప్రపంచ వ్యాపార నాయకురాలు. ఆమె అభిరుచితో ఆజ్యం పోసుకుని 1978లో భారతదేశంలోని తన గ్యారేజ్ నుండి తన బయోటెక్ ప్రయాణాన్ని ప్రారంభించింది. నేడు ఆ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా జీవితాలను మెరుగుపరుస్తోంది. ఆమె గణితకు అనేక తొలి అవకాశాలతో అసాధారణ ఆలోచన పరురాలుగా పరిగణించబడుతుంది. ఆమె ఆధ్వర్యంలో బయోకాన్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది రోగులకు మందులను అందుబాటులోకి తీసుకురావాలనే వాగ్దానాన్ని నెరవేరుస్తుంది. నందన్ నీలేకని ఈయన సంపద 32,043 కోట్లు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిగా, ఆధార్ డిజైనర్గా నీలేకని పాపులర్ అయ్యారు. ఎంత సంపద ఉన్నప్పటికీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. లగ్జరీ కార్లు లేవు. టయోటా ఇన్నోవాను నడుపుతూ కనిపిస్తారు. నందన్ నీలేకని ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్. ఆయన 2009-2014 వరకు కేబినెట్ మంత్రి హోదాలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక చైర్మన్గా ఉన్నారు. లక్షలాది మంది పిల్లలకు ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి అభ్యాసకులను కేంద్రీకృతమైన సాంకేతిక ఆధారిత నివేదికను రూపొందించడానికి లాభాపేక్ష లేని ప్రయత్నమైన ఈకే స్టెప్ ఫౌండేషన్ను నందన్ సహా స్థాపించారు. జనవరి 2023లో ఆయన G20 టాస్క్ ఫోర్స్ ఆన్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్, ఫినాన్షియల్ ఇంక్లూజన్ అండ్ డెవలప్మెంట్కి సహ చైర్మన్గా నియమితులయ్యారు. జిఎం రావు. ఇక ఈయన సంపద విషయానికి వస్తే 35,213 కోట్లు. గ్రంథి మల్లికార్జునరావు జిఎంఆర్ గ్రూప్ వ్యవస్థాపకులు. ఢిల్లీ, హైదరాబాద్లలో ప్రపంచ స్థాయి విమానాశ్రయాలను నిర్మించారు. ఈయన ప్రయాణం ఆంధ్రప్రదేశ్లోని రాజంలో ప్రారంభమైంది. అక్కడ ఓ చిన్న జనప మిల్లును నడిపే స్థాయి నుంచి ఈ రేంజ్కు ఎదిగారు. వ్యాపార సంస్థల సముదాయానికి అధినేత. జిఎంఆర్ వ్యాపార సంస్థలు, రోడ్లు, విద్యుత్, విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన వ్యాపారాల్లో దేశంలో ఒక ముఖ్య స్థానాన్ని సంపాదించారు. ఇతను 2007 సంవత్సరంలో ప్రపంచంలో ధనికుల జాబితాలో 349వ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ భారతదేశంలో ధనికుల జాబితాలో ఇతను 13వ స్థానంలో ఉన్నారు. సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్. ఈయన సంపద 38,408 కోట్లు. మరో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ క్రిస్ గోపాలకృష్ణన్. ఇప్పుడు స్టార్టప్లు, న్యూరో సైన్స్ రీసెర్చ్లలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇండియాలో ఇన్నోవేషన్స్ని ప్రోత్సహించేందుకు డీప్ టెక్ వెంచర్లకు సపోర్ట్ చేశారు. సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ ఆక్సిలర్ వెంచర్స్ చైర్మన్. ఇది స్టార్టప్లకు వారి వ్యాపార ప్రయాణం ప్రారంభ దశలో సహాయం చేసి యాక్సిలరేటర్. క్రిస్ 2001 నుంచి 2014 వరకు ఇన్ఫోసిస్ వైస్ చైర్మన్గా మరియు 2007 నుంచి 2011 వరకు ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. క్రిస్ ఇన్నోసిస్ సహా వ్యవస్థాపకులలో ఒకరు. ప్రపంచ వ్యాపార మరియు సాంకేతిక ఆలోచన నాయకుడిగా గుర్తింపు పొందిన ఈయన ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆసియాలోని టాప్ ఎగ్జిక్యూటివ్ల ప్రారంభ ర్యాంకింగ్లో టాప్ సీఈఓగా ఓటు వేయబడ్డారు. ఇక 2011లో కార్పొరేట్ గవర్నెన్స్ ఆసియా ద్వారా 2వ ఆసియా కార్పొరేట్ డైరెక్టర్ రికగ్నిషన్ అవార్డు విజేతలలో ఒకరిగా ఎంపికయ్యారు.
ఎన్ఆర్ నారాయణమూర్తి సంపద 46,783 కోట్లు. నారాయణమూర్తి కూడా ఇన్ఫోసిస్ కో ఫౌండర్. ఆయనకు జయనగర్లో ఒక సాధారణ ఇల్లు, కింగ్ ఫిషర్ టవర్స్లో ఒక లగ్జరీ అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆయన కార్ల కలెక్షన్లో స్కోడా లారా, టయోటా కామ్రీ, కియా సెల్టోస్ ఉన్నాయి. నారాయణమూర్తి చాలాసార్లు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉపయోగించారు. మూర్తి 1981లో ఇన్ఫోసిస్ను ప్రారంభించారు. నేడు ఇన్ఫోసిస్ అమెరికాలోని NYSE, ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో జాబితా చేయబడిన అత్యంత వినూత్నమైన సాఫ్ట్వేర్ సేవల ప్రపంచ సంస్థ. భారత సాఫ్ట్వేర్ పరిశ్రమకు వెన్నెముకగా మారిన గ్లోబల్ డెలివరీ మోడల్ మూర్తి భావన వివరణ అమలు చేశారు. శ్రీమూర్తి ప్రపంచానికి 24 గంటల పనిదినం అనే భావనను కూడా పరిచయం చేశారు. శ్రీమూర్తి నాయకత్వంలో ఇన్ఫోసిస్ సాంకేతిక, నిర్వాహక మరియు నాయకత్వ శిక్షణ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ, నాణ్యత, ఉత్పాదకత, ఉద్యోగ సంతృప్తి, భౌతిక మరియు సాంకేతిక మౌలిక సదుపాయాలలో ఆవిష్కరణలో అగ్రగామిగా మారింది. 2012లో ఫార్చ్యూన్ ద్వారా మన కాలంలోని 12 మంది గొప్ప వ్యవస్థాపకుల్లో జాబితా చేయబడ్డారు. ఇర్ఫాన్ రజాక్ సంపద 52,962 కోట్లు. ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్గా రజాక్ యూబీ సిటీ, ది ఫోరం మాల్స్ వంటి ఐకానిక్ ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు. గ్లోబల్ ఆర్కిటెక్ట్స్ని ఇండియా హౌస్ ప్రాజెక్టులోకి తీసుకొచ్చిన మొదటి డెవలపర్లలో ఆయన ఒకరు. ఇర్ఫాన్ రజాక్ దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఈ రోజు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 2వ అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ. ఇర్ఫాన్ రజాక్ బెంగళూరులోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాడు. భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో చేరడానికి అతను పడిన శ్రమ అనిర్వచనీయం. వ్యాపార జీవితంలో అతని ప్రయాణం అద్భుతమైనది. ఇతడు నిర్వహిస్తున్న కంపెనీ నేడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 2వ అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ. నితిన్ అండ్ నిఖిల్ కామత్ సంపద 74,146 కోట్లు. జెరోదా వెనుక ఉన్న ఈ ఇద్దరు బ్రదర్స్ ఇండియాలో స్టాక్ బ్రోకింగ్ను విప్లవాత్మకంగా మార్చారు. నిఖిల్ కామత్ వద్ద లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ లిస్టులో ఆడి A6, పోర్షా 718, బాక్స్టర్ ఎస్, రోల్స్ రాయ్స్, బెంట్లీ వరకు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు తన ఏథర్ 450X స్కూటర్పై బెంగళూరు చుట్టూ తిరుగుతారు. నిఖిల్ మరియు నితిన్ కామత్ భారతదేశానికి చెందిన ఇద్దరు సోదరులు. వారు 2010లో డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థ అయిన జీరోదాను స్థాపించారు. ఈ ఇద్దరు సోదరులు భారతదేశంలోని ఆర్థిక మార్కెట్లో బ్రోకరేజ్ రంగంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు. నిఖిల్ కామత్ ట్రూ బికాన్ అనే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని కూడా స్థాపించారు. అజీం ప్రేమ్జీ సంపద 1,07,689 కోట్లు. విప్రో ఫౌండర్, కర్ణాటకలో అత్యంత ధనవంతుడు, ప్రపంచంలోని అత్యంత ఉదార దాతలలో ఒకరు. అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ద్వారా విద్యకు కోట్ల రూపాయలు డొనేషన్స్ ఇచ్చారు. ఇంత సంపద ఉన్నప్పటికీ చాలా కాలంగా ప్రీ ఓన్డ్ మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ను నడుపుతున్నారు. టయోటా కరోలా కూడా ఉంది. గుజరాత్కు చెందిన ప్రముఖ ఇంజనీర్, పారిశ్రామికవేత్త. భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థలో ఒకటైన విప్రో సంస్థకు అధ్యక్షుడు. ఫోర్బ్స్ కథనం ప్రకారం ప్రేమ్జీ 1999 నుంచి 2005 వరకు భారతదేశపు అత్యంత ధనవంతుడిగా కొనసాగాడు.